దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యడు, ఎందుకంటే దేవుని వాక్య బీజం వానిలో నిలుస్తుంది గనుక. వాడు చచ్చిన ఈ పొరపాటు యేసును విసర్జించటం, పరిశుద్ధాత్మను విసర్జించటం, యేసు రక్తాన్ని తృణీకరించటం అనే పాపం సచ్చినా చేయడు. యేసు రక్తాన్ని ప్రేమిస్తాడు, యేసును ప్రేమిస్తాడు, పరిశుద్ధాత్మను కూడా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు, స్వాగతిస్తాడు. మరి ఆ పాపం చేయట్లేదు, మరణకరము కాని పాపాలు చేస్తున్నారుగా. ఈ అబద్ధాలు ఆడటం, తొందరపడి తిట్టడం, కొట్టడం, ఏదో తెలిసి తెలియని పొరపాట్లు కొన్ని జరుగుతున్నాయిగా. మరి ఈ పాపాలేగా. ఆ పాపాలు కూడా దేవుని ద్వారా పుట్టింపబడిన వాడు ఈ పాపాలు కూడా మరణకరమైన పాపం అయితే అసలు చేయడు, డౌటే లేదు అందులో. దేవుని మూలంగా ఒరిజినల్గా పుడితే ఎవరైనా యేసు దగ్గరకు వచ్చి కాసేపు భజన చేసి మళ్ళీ వెళ్ళి యేసును ద్వేషించారంటే అసలు యేసులో పుట్టలా వాళ్ళలో అసలు దేవుని బీజమే లేదు. దేవుని బీజం ఒకళ్ళలో నిలిస్తే మాత్రం దుష్టుడికి వాడు స్థానం ఇవ్వడు, తన్ను తాను భద్రం చేసుకుంటాడు.